నైట్ పెట్రోల్ బంక్లో పడుకున్నాము. పొద్దున లేసేసరికి మొత్తం ఫాగ్ వచ్చేసింది. చాలా చల్లగునింది. చాలా రోజుల తర్వాత కార్లో ఏసీ వేసుకోకుండా పడుకున్నాం. ఇదే శ్రీనగర్కి వెళ్ళే రూట్లో ఒక పెట్రోల్ బంక్. వాళ్ళని అడిగాము ఇక్కడ పడుకోవచ్చా అంటే బిందాస్గా పడుకోండి, భయపడేది ఏం లేదు, ఫుల్ కెమెరాస్ ఉంటాయి, వాచ్మెన్ ఉంటాడు అనేసి వాళ్ళు 11కి క్లోజ్ చేసుకొని వెళ్ళిపోయారు. మీ దగ్గర టెంట్ ఉన్నా టెంట్ వేసుకోండి అని చెప్పారు. చాలా మంచిగా మాట్లాడారు వాళ్ళు. మంచిగా అనిపించింది మాకైతే, బాగా వెల్కమింగ్గా. అండ్ మీరు చూడొచ్చు ఎర్లీ మార్నింగ్ వ్యూస్ ఎంత బాగున్నాయో. ఏదో ఏమంటారు 10-11 అయిపోతుందని అనుకోవద్దు, నాకు తెలిసి 8-8:30 అవుతుంది టైం. చాలా బాగుంది. అండ్ మేము తినేసి బయలుదేరదాం అనేసి ఇక్కడ ఈ బ్రిడ్జ్ ఎక్కాము. ఇది ఒకటే కారు, ఒక కార్ ఇటు వస్తే అవతల నుంచి మొత్తం ఆగిపోవాలి. వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత మనం వెళ్ళిపోయిన తర్వాత వాళ్ళు రావాలి, లేకపోతే వాళ్ళు స్టార్ట్ అయితే మనం వెళ్ళాలి. ఎంత చిన్న బ్రిడ్జో. అక్కడికి వెళ్ళి కుక్ హైవేలో ఆపడానికి లేదు, అందుకే ఊరు లోపలికి వెళ్ళి కుక్ చేసుకుంటాం. డే 10 ట్రిప్ టు లడాక్. శ్రీనగర్కి వెళ్ళడానికి ఇంకా టైం ఉంది, ఎందుకంటే మేము శ్రీనగర్లో హౌస్ బోట్ బుక్ చేసుకున్నాము. అది 2కి చెక్ ఇన్. సో 2 వరకు ఏం చేయాలి, శ్రీనగర్ ఫుల్ టూరిస్ట్ ఏరియా, పెద్దగా చూడడానికి ప్లేసెస్ అన్నీ గార్డెన్స్ అవే ఉంటాయి. సో గార్డెన్స్లో క్రౌడ్ ఎక్కువ ఉంటుంది. సో మేము మ్యాప్లో చూసాము యూస్మార్గ్ అనేసి ఒక ప్లేస్. సో అది ఏమో కొంతమంది మన కారాలో ఉండదు, అక్కడ నుంచి పోనీ రైడ్ తీసుకోవాలి, లేకపోతే ఏటీవీ రైడ్ తీసుకోవాలి అంటున్నారు. అది ఏంటి అదంతా మనకు తెలియదు. ఎంతవరకు కార్ వెళ్తుందో అంతవరకు వెళ్దాము. అక్కడ నుంచి మనకి నడిచే ఛాన్స్, ట్రెక్ చేసే ఆప్షన్ ఉంటే మేము నడుచుకుంటూ ట్రెక్ చేసుకుంటూ వెళ్తాము. మార్నింగ్ 8:53 అవుతుంది ప్రజెంట్. ఇప్పుడు ఇది వీళ్ళకి సమ్మర్ అనమాట, ఇంకా మంచి ఎండ కాస్తుంది. ఈ 4 రోజులు ఫుల్ ఎండ ఉంటుంది అని చెప్తున్నారు. సో మేమేమో శ్రీనగర్ నుంచి చలి పెరిగిపోతుంది అనేసి ఫుల్గా వింటర్ క్లోత్స్ తీసుకొని వచ్చాం. వింటర్ క్లోత్స్ కాకుండా సమ్మర్ క్లోత్స్ వేసుకోవాల్సింది వస్తుంది. ఇక్కడ సాయి ఆ కచ్చి యాపిల్ తినేస్తున్నాడు. కచ్చి యాపిల్ తినేస్తున్నాడు. ఇక్కడ గుల్మర్గ్, సోన్మర్గ్, పెహల్గామ్ ఇంకా కొన్ని గార్డెన్స్ ఉంటాయి. ఇక్కడ అన్ని దగ్గర కొంచెం కమర్షియల్ ఎక్కువ అనమాట. అండ్ బడ్జెట్లో వచ్చే ట్రావెలర్స్కి మాత్రం ఇబ్బంది అవుతుంది. అండ్ మాకు కూడా ఇప్పుడు యూస్మర్గ్ దగ్గర పోనీ రైడ్ కంపల్సరీ, మీరు బై ఓన్ వెళ్ళలేరు అన్నట్టు చెప్తున్నారు. మేమేమంటే ఇంత ఖర్చు పెట్టుకొని ఇంత దూరం వచ్చి మళ్ళీ పైకేంచి ఇలాంటి యాక్టివిటీస్కి పెట్టాలని అయితే మేము అనుకోవట్లేదు. అందుకే అట్లాంటివి మేము ఆల్మోస్ట్ ఇగ్నోర్ చేస్తాం. అక్కడికి వెళ్ళి చూడాలి, వాళ్ళు అలౌ చేస్తారా చెయ్యరా అన్నది మేము అక్కడికి వెళ్ళి చూస్తాము. లేకపోతే ఎంత వరకు కార్ వెళ్తుందో, ఎక్కడి వరకు మమ్మల్ని వెళ్ళనిస్తారో అక్కడి వరకు వెళ్తాము. సో ఫైనల్ గా యూస్మర్గ్ డెవలప్మెంట్ అథారిటీ, జస్ట్ మ్యాప్స్ లో మీరు కూడా టైప్ చేసేసి ప్లాన్ చేసుకోండి, శ్రీనగర్కి వెళ్ళే రూట్ లో ఉంటుంది. యూస్మర్గ్ లోపలికి ఎంటర్ అయ్యాము. 50 రూపీస్ టికెట్ తీసుకున్నారు 4 వీలర్కి. అండ్ లోపల ఏమి ఇంకా ఎంట్రీ టికెట్స్ ఏం లేదు, ఇది ఒక్కటే ఎంట్రీ టికెట్ అని అంటున్నారు. చూడాలి. అలానే హార్స్ రైడింగ్ అవసరం లేదు అని అన్నాడు. చూద్దాం ఆడికి వెళ్ళిన తర్వాత ఏంది పరిస్థితి, ఎందుకంటే ఇంకా టూరిస్ట్ ఏరియా, వాళ్ళు డబ్బులు సంపాదించుకోవాలని అనుకుంటారు. వ్యూస్ బాగున్నాయి, కొంచెం నీడ్ ఉంటే బాగుంటుంది, ఇంకా బ్యూటిఫుల్గా ఉంటాయి వ్యూస్. టికెట్ తీసుకున్న దగ్గర నుంచి మళ్ళీ వ్యూస్ ఉంటాయి. ఒక సైడ్ అంతా వాటర్ వెళ్తుంటుంది, ఒక సైడ్ అంతా ఇట్లా పైన్ ట్రీస్ లాగా ఇలాంటి ట్రీస్ ఉంటాయి. అండ్ ఎంత బ్యూటిఫుల్గా ఉందంటే ఈ సీజన్లో ఇంత వేడిలోనే మాకు ఇంత బ్యూటిఫుల్గా కనిపిస్తుంది. అదే మీరు మంచు టైంలో లేకపోతే ఇంకా వింటర్ టైంలో వస్తే అయితే చాలా అంటే చాలా బాగుంటుంది. చూడొచ్చు. మేమైతే అసలు ఏంట్రా బాబు ఈ ఎండ అనిపిస్తుంది. మార్నింగ్ 10 అవుతుంది కానీ ఎండ చూడొచ్చు ఎంత ఉందో. అండ్ ఇది ఎంటర్ అయిపోయిన తర్వాత అక్కడ ఏం టికెట్ లేదు, మళ్ళీ ఒక బోర్డు వస్తుంది. బోర్డులో నుంచి ఇక్కడికి ఎంటర్ అయితే ఇక్కడ అంతా మళ్ళీ పోనీ రైడ్స్ ఉంటాయి. అండ్ ఇక్కడ మిమ్మల్ని ఎంటర్ అయినప్పటి నుంచి పోనీ రైడ్ తీసుకోండి అని ఫుల్గా విసిగిచ్చేస్తారు. నేను సాయిని అక్కడ వదిలేసి నేను ముందరికి వచ్చి వీడియోస్ తీసుకుంటున్నాను. సాయి బుక్ అయిపోయాడు. బార్డర్ ఎఫెక్ట్ మాకు. ఇప్పుడు ఎంటర్ అయ్యి ఒక 100 అడుగులు వేసాము. ఇప్పటికి ఒక 10 మంది వచ్చి అదేమంటారు గుర్రం తీసుకోండి. నేను చెప్తున్నా మేము అట్లా ఎక్కము, గుర్రం మీద ఎక్కము అని చెప్తున్నా. చాలా ఓపికగా చెప్పాను, అయినా కూడా వాళ్ళు వినట్లేదు. మాకు బోని వచ్చింది, మీరే మా ఫస్ట్ బోని, మీరు బోని చేయండి, మీరు ఎక్కకపోయినా పర్లేదు, ఒక పక్కన నిలబడి ఫోటో తీసుకొని 100 తీయండి ఒక్కొక్కరికి. అంటే ఎందుకు ఇవ్వాలి 100 రూపాయలు ఎవరికైనా కూడా? వీళ్ళు ఏం చేస్తున్నారు తెలుసా, వాళ్ళు చెప్పింది మనం వినకపోయినా, వాళ్ళకి బేరం చేయకపోయినా, నిన్న వాఘా బార్డర్లో అలానే అయ్యింది. వాళ్ళు చేతికి పెయింట్ వేయించుకోండి, ఫేస్కి పెయింట్
వేయించుకోండి అంటున్నారు. ఆ పెయింట్ ఫస్ట్ థింగ్ మంచిది కాదు. 10 రూపీస్ది ఇంత చిన్నది పిల్లలు ఆడుకుండేది పెయింట్ తెచ్చి అది ఫేస్కి వేస్తున్నారు వాళ్ళు, ఓకేనా. అండ్ మాకు ఇష్టం కూడా లేదు, ఆ ఎండకి ఆ వేడికి అదంతా మాకు ఇష్టం లేదు. కార్కి స్క్రాచ్ చేసి వెళ్ళారు లిటరల్లీ. ఈరోజు చూస్తే పెద్దది ఇట్లా సన్నగా ఇట్లా లైన్ ఫ్రంట్ నుంచి కార్ స్టార్టింగ్ వరకు స్క్రాచ్ ఉంది. మేము వాఘా బార్డర్ తర్వాత ఎక్కడ కూడా మేము ఆపలేదు, కార్ పార్కింగ్లో పెట్టలేదు ఎక్కడ. సో వాఘా బార్డర్లో అలా ఇట్లా మనం ఏదైనా వాళ్ళు అడిగితే వాళ్ళు మనం పలకకపోతే అట్లా కార్ డ్యామేజ్ చేయడం, మనతో గొడవలు వేసుకోవడం అట్లా చేస్తున్నారు. లిటరల్లీ ఇది టూరిస్టులను కానీ ఎవరినైనా కూడా ఇబ్బంది పెట్టడమే నా పాయింట్లో అయితే. సో నాకైతే అస్సలు నచ్చలేదు. మనం ఏదో మీరు బిజినెస్ మీరు అడగండి, మీరు వచ్చి పిచ్ చేయండి, కానీ అవతలోడికి అది అవసరమా, అవతలోడికి అది అవసరమా లేదా కూడా మీరు చూడాలి కదా. మాకు ఎంతవరకు నడవడం కుదిరితే మేము అంతవరకు నడిచి చూసి వస్తాము, మమ్మల్ని ఎందుకు ఫోర్స్ చేస్తున్నారు? సో ఇట్లాంటివే ఇట్లా టూరిస్ట్ ఏరియాలకు వస్తే ఇవే మన మూడు చెడగొట్టేదన్నమాట. అందుకే చాలామంది ట్రావెలర్స్ ఇట్లాంటి టూరిస్ట్ ఏరియాస్కి రారు, కమర్షియల్ అయిన ప్లేసెస్కి ట్రావెలర్స్ రారు. ఇందుకే వాళ్ళు ఎక్కడో ఆఫ్ బీట్ ప్లేసెస్కి వెళ్ళిపోతారు ఎవరు డిస్టర్బెన్స్ లేకుండా. మేము ఇది కూడా అట్లనే ఉంటుంది అనుకొని వచ్చాం, కానీ ఇది కూడా కమర్షియలే. చలో ఇవంతా సోదెందుకు, లొకేషన్స్ చూద్దాం మనం. ఇక్కడ లోపల కొంచెము ట్రెక్ చేసి నడుచుకుంటూ వెళ్తే 4-5 ప్లేసెస్ ఉంటాయి. ఇప్పుడు అవన్నీ క్లోజ్, ఓన్లీ 500 మీటర్స్ వరకే మనల్ని అలో చేస్తున్నారు. ఈ 500 మీటర్స్లోనే ఎంత బ్యూటిఫుల్గా ఉన్నాయో వ్యూస్, అదే లోపలికి అలో చేసి ఉంటే అయితే ఇంకా బ్యూటిఫుల్గా ఉంటుంది. సో మీరు ఎవరన్నా జస్ట్ ఒక హాఫ్ డే టైం ఉంది అంటే యూస్మర్గ్కి పక్కా రండి. అండ్ మీకు ఏం ఎంట్రీ టికెట్ ఉండదు, జస్ట్ 50 రూపీస్ తీసుకుంటారు కార్కి అయితే. ఇంకా చాలా అంటే చాలా బాగుంటుంది. ఈ దూద్గంగా ట్రాక్ అని ఉంటుంది, ఇక్కడికి అలో చేయట్లేదు. సో మేమైతే డిసప్పాయింటెడ్. ఎలాగో అలో చేయట్లేదు అనేసి చెట్టు కింద పోయి కూర్చుందాం అనుకుంటున్నా. హై ఆల్టిట్యూడ్ వల్ల ఇక్కడ సన్ ఇంకా ఎక్కువ ఉంటుంది, మనం నార్మల్గా మన దగ్గర ఎక్స్పీరియన్స్ చేసేదానికంటే ఎక్కువ ఉంటుంది. ఇది యూస్మర్గ్ ఎంట్రీ పాయింట్. అక్కడ నుంచి మీకు గుర్రాలు అడుగుతారనమాట. నేను ఆల్రెడీ ఇందాక చెప్పినా కదా మమ్మల్ని ఎంత విసిగిచ్చారో. ఎట్లా చెప్పారంటే లిటరల్ 4 ప్లేసెస్ ఉంటాయి లోపల, కష్టం, నడవలేరు, మాకు గోడ తీసుకోండి అది ఇది అని అన్నారు. మేము మైండ్ ఫిక్స్ చేసుకొని వచ్చాం, బికాజ్ మాకు టైం లేదు. వాడు 4 ప్లేసెస్ ఉన్నా లోపల 10 ప్లేసెస్ ఉన్నా మేము రిటర్న్ శ్రీనగర్ వెళ్ళిపోవాలన్నమాట. ఇది జస్ట్ మేము అప్పటికప్పుడు అనుకున్న ప్లాన్. సో వాళ్ళు 4 ప్లేసెస్ ఉంటాయి, తీసుకెళ్తాం, లోపల మీకు గోడాలు వెళ్ళండి అని విసిగిచ్చేశారు. ఎంత దూరం ఉంటుందో అనుకున్నాం మేము. చూస్తే జస్ట్ ఐల్ షో వెయిట్ ఎంత దూరం అన్నది. ఇందాక ఎంట్రీ పాయింట్ చూపించానా, అక్కడ ఒక ఇల్లు కనిపిస్తుందా, ఒక షాప్, అది ఆ షాప్ ముందర ఒక 150 మీటర్స్ ఉంటుంది. ఆ 50 మీటర్స్ దగ్గర మళ్ళీ ఆర్మీ వాళ్ళు కూర్చున్నారు. అక్కడ నుంచి దూద్గంగా ట్రాక్, అక్కడ నుంచి దూద్గంగా అన్నది కనిపిస్తుంది. అక్కడ ఆర్మీ వాళ్ళు పంపించట్లేదు. వీళ్ళు ఏం చెప్పారంటే 4 ప్లేసెస్ చూపిస్తామన్నారా, ఏం చూపించరు. అట్లా ఆడ నుంచి స్టార్ట్ అయ్యి కొంచెం పై నుంచి మనం ట్రాక్ మీద నుంచి చక్కగా నడుచుకుంటూ వస్తాం, వాళ్ళు గుర్రం మీద నుంచి కొండపై నుంచి తీసుకొని వెళ్ళి కొంచెం కొండ కదా, అది చిన్న ఇట్లా స్లైడ్ పైకి, ఆ స్లైడ్ పై నుంచి దిగి ఆ ట్రాక్ అక్కడి వరకు తీసుకెళ్ళి మళ్ళీ రిటర్న్ ఇక్కడికే వస్తారు. సో అక్కడ మేము పోలీస్ వాళ్ళని కూడా అడిగాము, ఎవరికి అలో లేదు. ఈవెన్ దో వాళ్ళు లోకల్స్ అయినా కూడా గుర్రాల వాళ్ళైనా ఎవరిని మేము అలో చేయట్లేదు అని చెప్పారు. ఇప్పుడు నేను నిజంగానే ఒక్క సెకండ్ నేను ఏమనుకున్నా అంటే, లోపలికి ఒక 4-5 కిలోమీటర్లు ఉంటుందేమో అనుకున్నా. 500 మీటర్స్ బ్రో, 500 మీటర్స్కి వాళ్ళు మమ్మల్ని ఒక 15 నిమిషాలు మా వెనకాల పడ్డారు. ఆడ నుంచి ఆడి వరకు వదలలేదు మమ్మల్ని. మేము ముందే మైండ్ ప్రిపేర్ చేసుకొని వచ్చామన్నమాట. ఇట్లాంటివి చాలా ఉంటాయి, మనకి అవ్వట్లేదు. లైక్ మథురాలో మేము ఫిక్స్ అయ్యాం, ఏమన్నా కానీ 20 కానీ 50 కానీ 100 కానీ ఆటోలలో వెళ్ళిపోదాము, ఈ ఎండకి వేడికి మనం నడవలేము, సడన్గా వేడి. సో అట్లా మేము అనుకున్నాం అనమాట. ఇక్కడ మేము ప్రిపేర్ అయ్యి వచ్చామన్నమాట. ఎంత కుదురుతుందో అంత దూరం నడుద్దాం, అక్కడ నుంచి ఇంకా ఎక్కువ ఉందంటే మన వల్ల కాకపోతే రిటర్న్ వెళ్ళిపోదాం, ఎలాగో మేము వెళ్ళాలి కూడా కాబట్టి ప్రిపేర్ అయ్యి రండి. ఇలాంటి చిన్న వాటికి మోసపోకండి. అక్కడ చూడడానికి అయితే పెద్దగా ఏం లేదు, ప్లేస్ అయితే చాలా బాగుంది. ఇంకా ఆన్ ద వే వచ్చే చాలా బాగుంది.
అక్కడ మనం 50 రూపీస్ టికెట్ తీసుకున్నాం కదా! అక్కడి నుంచి ఎంట్రీ బోర్డ్ దగ్గరికి మనకొక 3-4 కిలోమీటర్స్ ఉంటది. ఈ 3-4 కిలోమీటర్స్ వ్యూస్ కూడా చాలా బావుంటాయి. వచ్చేటప్పుడు మేము ఎక్కడ ఆగలేదు. బికాజ్ లోపల ఎంత నడవాలో, ఎంత చూడాలో అనేసి. అందుకే ఇక్కడ అంతా చూసుకుంటూ నిదానంగా ఎళ్తున్నాము. సాయికైతే ఫుల్ డ్రైవింగ్ మోడ్ ఆన్. అసలు ఖుషి అయిపోతున్నాడు. అన్ని రకాల రోడ్స్ నడిపేస్తున్నాడు. చాలా అంటే చాలా హ్యాపీ. సోలో డ్రైవింగ్ అనమాట. మొత్తం ట్రిప్ సాయి ఒక్కడే హ్యాండిల్. అండ్ ఇక్కడ చూడొచ్చు ద వ్యూస్ ఎంత బావుందంటే కొంచెం నీడొచ్చింది. ఆ కొంచెం నీడలో గూడా వ్యూస్ అంత బావున్నాయి. ఈ పింక్ ఫ్లవర్స్, ఆ చిన్న చిన్న హట్స్, ఒక మూవీ, ఒక చిన్న కార్టూన్ వైబ్స్ వస్తున్నాయన్నమాట. మేమైతే ఇక్కడ ఆగిపోయాము. ఒక 10-15 మినిట్స్ ఉన్నాము. చాలా అంటే చాలా బావుంది. ఇదంతా ఆన్ ద వేలో చెప్పాను గదా! 3 కిలోమీటర్స్ ఉంటుంది అని. ఆ 3 కిలోమీటర్స్ మాత్రమే. ఈ 3 కిలోమీటర్స్‌లో గూడా ఇలాంటి వ్యూస్ ఉంటాయి. సో, చాలా అంటే చాలా బావుంది ప్లేసు. అండ్ ఇక్కడ నుంచి మేము డల్ లేక్ వెళ్ళాలి. అండ్ డల్ లేక్‌కి నాకు తెలిసి ఒక గంటన్న టైం పడతదని నేను అనుకుంటున్నా. మళ్ళీ వచ్చి ఇక్కడ ఒక మంచి బ్యూటిఫుల్ స్పాట్ దొరికింది. మొత్తం సిటీ వ్యూ కనిపిస్తుంది. అక్కడ కూర్చొని కొంసేపు స్నాక్స్ తినేసి, ఫోటోస్ తీసుకొని, వీడియోస్ తీసుకొని మేమైతే రిలాక్స్ మోడ్‌లో ఉన్నాం ఫుల్లుగా. అండ్ మీరు చూడొచ్చు వచ్చే దారిలో కూడా వ్యూస్ ఇదే రూట్‌లో వచ్చాము. మళ్ళీ ఇదే రూట్‌లో ఎళ్తున్నాము. అండ్ ఎంత బావుందంటే ప్లేస్ గైస్ పక్కా రండి. కాశ్మీర్‌కి రండి. నేను ప్రమోట్ చేస్తున్నా కాశ్మీర్‌ని. మంచి సీజన్ చూసుకొని రండి. రెయిన్‌లో మాత్రం అస్సలు అంటే అస్సలు రాకండి. రెయినీ సీజన్‌లో చాలా ల్యాండ్ స్లైడ్స్ ఉంటాయి. అలానే స్నోలో కూడా బడ్జెట్ ఎక్కువైపోతది స్నో సీజన్‌లో వస్తే. అండ్ ఫైనల్‌గా మళ్ళీ హైవే ఎక్కేసాము. అండ్ హైవే ఎక్కినప్పుడల్లా ఒక కొండ కనిపిస్తది. ఆ కొండ చుట్టే తిరుగుతూ ఉంటామనమాట మనము. వైజాగ్ బీచ్‌వి కొన్ని వీడియోస్ చూసాను. సో, సేమ్ అట్లాంటిదే ఇది డల్ లేక్ వ్యూ. స్ట్రెయిట్‌గా ఇట్లా టీ షేప్ రోడ్ ఉంటది. అక్కడంతా డల్ లేక్ కనిపిస్తుంటది. అండ్ ఇంకా మంచిగా షూట్ చేయొచ్చు. మేము కార్‌లో ఎళ్తున్నాం కాబట్టి సరిగ్గా క్యాప్చర్ చేయలేకపోయాము. ఇది చాలా పెద్ద లేక్ అండ్ చుట్టూ ఎంతోమంది ఎన్నో బిజినెస్‌లు చేస్తుంటారు. చాలా పెద్ద టూరిస్ట్ ఏరియా ఇది కాశ్మీర్‌లో. ఎవ్వరికైనా తెలిసిపోతది డల్ లేక్. డల్ లేక్ దగ్గర మేము హౌస్ బోట్ తీసుకున్నాము. సో, హౌస్ బోట్ దగ్గర పార్కింగ్ వాళ్ళ నుంచి ఏం ఫెసిలిటీ లేదు. ఎక్కడ ఏంటి అన్నది. ఇప్పుడు ఫోన్ చేసి అడిగితే మీరు డల్ లేక్ దగ్గరే పెయిడ్ పార్కింగ్ పెట్టుకోవాలి అన్నారు. సరే అని పెయిడ్ పార్కింగ్ వెళ్ళి అడిగితే 1200 ఫర్ 20 అవర్స్. ఇప్పుడు 3 అవుతుంది. సరే రేపు మధ్యాహ్నం 12 వరకు లిటరల్లీ ఒక 20 అవర్స్ దగ్గర దగ్గర 20-21 అవర్స్కి 1200 చెప్తున్నాడు వాడు. 1200 అంటే నేను రూమ్ తీసుకుంటా. కార్ని పెట్టడం కోసం 1200. ఎంత కమర్షియల్ అంటే కాశ్మీర్ నిజంగా చాలా అంటే శ్రీనగర్, ఈ డల్ లేక్ ఏరియా చాలా అంటే చాలా కమర్షియల్. ఎంత అంటాం ఇంకోటి రేపటిగా ఓకే. అమ్మయ్య ఫైనల్గా సాధించుకొని వచ్చినాడు సాయి. ఇంకొకటి 300కి ఒప్పుకున్నాడంట ఇంకో పార్కింగ్. సో, ఆ పార్కింగ్ చేసేసి మేము వెళ్ళిపోతాం. హౌస్ బోట్ దగ్గరికి వెళ్ళాలంటే షికారా రైడ్ ఒకటే ఆప్షన్. మా హోటల్ వాళ్ళే నాకు షికారా రైడ్ పంపించారు. అండ్ మేము వెయిట్ చేస్తున్నాం అనమాట ఎప్పుడొస్తుందని. సో, ఫైనల్గా మా షికారా రైడ్ వచ్చేసింది. అండ్ ఇక్కడ నుంచి జస్ట్ అవతలకి జస్ట్ రోడ్ క్రాస్ చేసినట్టు మనం లేక్ క్రాస్ చేస్తాము. అండ్ ఎంత బాగుందంటే షికారా రైడ్ మీరు సపరేట్గా కూడా వెళ్ళండి టైం ఉంటే. 500-800 తీసుకుంటారు పర్ పర్సన్కి. సో, నేను కూడా సాయికి అప్పుడప్పుడు అట్లా వీడియోస్ తీసుకుంటా. అండ్ మీరు చూడొచ్చు ద డల్ లేక్, ద బ్యూటీ ఆఫ్ డల్ లేక్. ఇది స్నోలో వచ్చినప్పుడు అయితే ఇదంతా స్నో పడి ఉంటుంది. ఏ సీజన్ వచ్చినా కూడా చెప్పాను కదా కాశ్మీర్ ఈజ్ లైక్ మీరు ఏ సీజన్ వచ్చినా కూడా ఆ బ్యూటీ మాత్రం మారదు. అంత బాగుంటుంది. మేమైతే మా హౌస్ బోట్‌కి వచ్చేసాం. ఇది కొలాబరేషన్‌లో వచ్చింది మాకు. సో, ఫైనల్‌గా ఈరోజు ఫుల్‌గా రెస్ట్ తీసుకుంటాము. రేపు ఇంకెక్కడికెళ్తాము అన్నది రేపు వ్లాగ్‌లో చూద్దాం. మీరెవరన్నా హౌస్ బోట్‌లో స్టే చేస్తే కామెంట్ చేయండి. బాయ్.